రానున్న కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి విద్యావేత్తగా తనకు అవకాశం కల్పించాలని విన్నర్స్ పబ్లిషర్స్ చైర్మన్ ప్రసన్న హరికృష్ణ విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనీసేక గ్రంథాలయంలో గ్రాడ్యుయేట్లతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా రానున్న పోటీ పరీక్షల్లో విజయం ఎలా సాధించాలనే అంశంపై వారికి పలు సూచనలు చేశారు. అదేవిధంగా నిరుద్యోగ యువతకు ఉచితంగా కరెంట్ అఫైర్స్ బుక్లను ఉచిత ఆన్లైన్ తరగతులకు సంబంధించి QR కోడ్లను అందజేశారు. నమస్తే అండి అందరికీ. గ్రంథాలయాలు దేవాలయాలు, ఎందుకంటే గ్రంథాలయం అనేది పుస్తకాల యొక్క భాండాగారం. పుస్తకాల వల్ల ఒక వ్యక్తి యొక్క మేధస్సు పెరుగుతుంది, వ్యవస్థ చైతన్యవంతంగా మారుతుంది. మరి చైతన్యవంతమైనటువంటి వ్యవస్థ ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి, ఒక ప్రాంతానికి అత్యవసరం. సో దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ గోదావరికనిలో ఉన్నటువంటి లైబ్రరీని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ సమాజంతో నేను మమేకం కావడానికి ప్రయత్నం చేశాను. వాళ్ళను మోటివేట్ చేయడం జరిగింది. ఎందుకంటే పోటీ పరీక్షల లోపల విజయం సాధించడం అనేది ఇట్ ఈస్ నాట్ ఎవ్రీబడీస్ కప్ ఆఫ్ టీ. అనేక రకాల ఫ్యాక్టర్స్ను ఎవరైతే కరెక్ట్గా కోఆర్డినేట్ చేసుకోగలుగుతారో వాళ్ళు ఈ పోటీ ప్రపంచం లోపల విజయ కేతనం ఎగరవేస్తూ ఉంటారు. మరి ఈ సమయం లోపల నిరుద్యోగులకి ఎలాంటి అంశాల పట్ల ఒక సమన్వయం అవసరం, ఎలాంటి ప్రణాళిక అవసరం, ఎలాంటి స్థిరత్వం అవసరం, ఏ విధంగా సాధన అవసరం అనే దానిపై పట్ల ఈరోజు విద్యార్థులందరితో నేను మమేకమైపోయి వాళ్ళందరికీ కొన్ని మోటివేషన్ క్లాస్తో పాటు ప్రిపరేషన్ టిప్స్ గురించి వివరించడం జరిగింది. మరి రాబోయేటువంటి నవంబర్, డిసెంబర్ లోపల Group 3 అండ్ Group 2 ఎగ్జామినేషన్స్ ఉండబోతున్నాయి. కాబట్టి సో మన ప్రాంతం నుంచి తప్పనిసరిగా వీళ్ళందరూ కూడా ఉద్యోగాలు సాధించాలి అని చెప్పేసి ఒక సంకల్పంతో నేను ఈరోజు గోదావరి కనికి రావడం జరిగింది. అదేవిధంగా వీళ్ళందరినీ కూడా చైతన్యవంతం చేయడం కోసం, ఎందుకోసం అన్నప్పుడు మార్చి 2025 లోపల మనకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ఓటు అనేది ఒక ఆయుధం. ఈ సమాజం యొక్క సంపూర్ణమైనటువంటి పరివర్తన దిశగా ఓటు అనేది చాలా కీలక పాత్ర పోషించేటువంటి ఒక ఆయుధం. కాబట్టి మరి పట్టభద్రుల ఎమ్మెల్సీకి తప్పనిసరిగా నిరుద్యోగుల సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే చట్టసభల లోపలికి వెళ్ళాలి, మండలిలో అడుగు పెట్టాలి అని చెప్పేసే ఉద్దేశంతో ఇక్కడ నిరుద్యోగులందరితో నేను ఇంటరాక్ట్ కావడం జరిగింది. ఎందుకంటే చాలా మందికి గ్రాడ్యుయేట్స్కి మనకి ఇక్కడ ఎన్రోల్మెంట్ ప్రాసెస్ పైన అవగాహన లేదు. మార్చి లోపల ఎన్నికలు ఉన్నాయి, బట్ ఎన్రోల్మెంట్ ప్రక్రియ ఈ సెప్టెంబర్ 30వ తారీఖు నుండే మనకు ప్రారంభం కాబోతుంది. మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రతి ఎన్నికల సమయం లోపల ఓట్